అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు. ఈ కథ మనకు చిన్నప్పటి నుంచి గుర్తుంది. కానీ అనగనగా ఒక రాజు, ఆ రాజు స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పోలిశెట్టి గారు నటించిన సినిమా అని ఈ 2026 సంక్రాంతి నుంచి మనం గుర్తు చేసుకుంటాం. సో, ఎందుకు అనేది కంప్లీట్‌గా రివ్యూ చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రశాంత్ ఎక్స్ టీవీ. ఈ సంక్రాంతికి నా యూట్యూబ్ ఛానల్‌కి కాంతి తీసుకురావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్. ఇక కథ విషయానికొస్తే, తాత రసికరాజ పోగొట్టిన ఆస్తుల వల్ల పేద రాజుగా మిగిలిన మన హీరో ఎలాగైనా రిచ్‌గా సెటిల్ అవ్వాలని, రిచ్ అమ్మాయిని పెళ్లి చేసుకొని రిచ్‌గా సెటిల్ అవ్వాలనుకుంటా ఉంటాడు. సో, మా ప్రొఫెసర్ చెప్పిన మాటలు గుర్తొస్తా ఉంటాయి. సెటిల్ బిఫోర్ మ్యారేజ్ ఆర్ సెటిల్ విత్ మ్యారేజ్. పెళ్ళికి ముందైనా సెటిల్ అవ్వండి, పెళ్లితో అయినా సెటిల్ అవ్వండి. సో, హీరో అదే కాన్సెప్ట్‌తో పెళ్లితో సెటిల్ అవ్వాలనుకుంటాడు. సో, ఆ విధంగా హీరోయిన్‌ని ఎలా కలిసాడు, ఎలా ప్రేమించాడు, ఎందుకు ప్రేమించాడు, ఎలా పెళ్లి చేసుకున్నాడు అనేది ఫస్ట్ హాఫ్. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికొస్తే ట్విస్ట్ రివీల్ అయ్యిద్ది. సో, దాని తర్వాత హీరో ప్రెసిడెంట్‌కి ఎలా పోటీ చేసాడు, గెలిచాడా లేదా అనేది సెకండ్ హాఫ్. ఇంకా హీరో నవీన్ పోలిశెట్టి, అలాగే హీరోయిన్ మీనాక్షి చౌదరి. హీరో నవీన్ పోలిశెట్టి విషయానికొస్తే అద్భుతంగా నటించాడు. సో, మన జాతిరత్నాల్లో ఏ విధమైన కామెడీని చూస్తామో అలాంటి కామెడీని ఆల్మోస్ట్ మనం ఈ సినిమా అనగానే ఒక రాజులు చూస్తాం. సిట్యుయేషన్ తగ్గ కామెడీ పండించడంలో నవీన్ పోలిశెట్టి తర్వాత అనిపిస్తూ ఉంటుంది. సిట్యుయేషన్ తగ్గట్టు డైలాగులు చెప్పడంలో నవీన్ పోలిశెట్టి తర్వాత అనిపిస్తూ ఉంటుంది. డ్యాన్స్ తిరగదీశాడు, డైలాగ్స్ బాగున్నాయి, కామెడీ బాగుంది. అలాగే తన నటనతో అద్భుతంగా మెప్పించాడు. సో, కంప్లీట్‌గా ఈ అనగనగా ఒక రాజు కంప్లీట్‌లీ వన్ మ్యాన్ షో. అదంతా నవీన్ పోలిశెట్టి గారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా తను అద్భుతంగా ప్రదర్శించారు. ఇంకా హీరోయిన్ మీనాక్షి చౌదరి, తను అమాయకంగా, అందంగా, అక్కడక్కడ అందాలు వెదజల్లుతూ మనకు సినిమాలో కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా చాలా రొమాంటిక్‌గా, చాలా మంచిగా కనిపిస్తుంది. సెకండ్ హాఫ్ డీసెంట్‌గా కనిపిస్తూ ఉంటుంది. తన నటన చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాంలో సందడి చేసిన మీనాక్షి చౌదరి ఈ సంవత్సరం సంక్రాంతికి అనగానగా ఒక రాజులో హీరోయిన్‌గా వచ్చి అదే విధమైన సందడి చేసింది. ఇంకా ఒక చిన్న గెస్ట్ రోల్ ఫరియా అబ్దుల్లా, అదే మన చిట్టి 5 మినిట్స్ అలా వచ్చి అలా మెరిసి వెళ్ళిపోతారు. నెక్స్ట్ సాంగ్స్ చాలా బాగున్నాయి. ఈ సినిమాకి సంగీతం మిక్కీ మేయర్ అందించారు. సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. మెయిన్‌గా 'భీమవరం బల్మా' అనే సాంగ్. బల్మా అంటే లవర్, రొమాంటిక్ పార్ట్నర్ అని అర్థం. ఆ సాంగ్ చాలా బాగుంది. అలాగే రాజుగారి పెళ్లిలోని సాంగ్ గాని, అలాగే ఐటెమ్ సాంగ్, నాకు నచ్చిన ఐటెమ్ సాంగ్ కూడా చాలా బాగుంది. ఆంధ్ర టు తెలంగాణ, తెలంగాణ టు ఆంధ్ర అనే సాంగ్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ దర్శకత్వం మారి గారు ఈ సినిమాని చాలా అద్భుతంగా తీశారు. కంప్లీట్‌గా కామెడీ మీద డిపెండ్ అయ్యారు. స్టోరీ సింపుల్ అయినప్పటికీ కామెడీ ప్రతి దాంట్లో కామెడీ తీసుకొచ్చారు. చాలా బాగుంది. ప్రొడ్యూసర్ నాగవంశి గారు ఈసారి డబ్బుల్ని ఫుల్‌గా తీసుకుంటారనిపిస్తూ ఉంది ఈ సంక్రాంతికి. అలాగే మిగతా నటీనటులు చమక్ చంద్ర బాగా నటించాడు. ఇంకా నెక్స్ట్ ఇంకా రావు రమేష్ గాని బాగా నటించారు. ఇంకా విలన్ కూడా తన పరిధి మేరకు బాగా నటించాడు. ఎస్పెషల్లీ విలన్‌తో ఒకే ఒక క్లైమాక్స్ ఫైట్ సీన్ ఉంది. అదే ఫస్ట్ అండ్ లాస్ట్ క్లైమాక్స్ సీను. ఇంకా ఎక్కడ ఫైట్ సీన్స్, యాక్షన్ సీన్స్ మనం ఎక్స్‌పెక్ట్ చేయలేము ఈ సినిమాలో. ఎందుకంటే ఈ సినిమా కంప్లీట్‌గా కామెడీ మీద డిపెండ్ అయింది. ఒక ఫైట్ సీన్స్ క్లైమాక్స్‌లో బాగుంది. అదే మనం చూస్తాం కదా, ప్రశాంతంగా ఉన్నవాడిని ప్రశాంత్ నీల్ జోన్‌లో తీసుకొచ్చారు కదరా అంటారు కదా, అదే ఆ డైలాగ్‌తో మనం చూస్తూ ఉంటాం కామెడీస్, ఒక ఫైట్ సీన్స్. అలాగే ఇంకా ఎమోషన్స్ క్లైమాక్స్‌లు చాలా బాగున్నాయి. ఎమోషన్స్ బాగున్నాయి. సో, ఈ సినిమా ఈ సంక్రాంతికి ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో కలిసి చూడదగిన సినిమా. ఎందుకంటే ఈ సినిమాలో ఫుల్ కామెడీ ఉంది. పిల్లలు గాని, పెద్దలు గాని ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. డాన్సులు బాగుంది. అలాగే సాంగ్స్ బాగున్నాయి. అలాగే నటీనటులందరూ చక్కగా నటించారు. సో, ఈ సంక్రాంతికి ఈ సినిమా ఒక హిట్ అయ్యిద్దని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమా చాలా బాగుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. సో, దిస్ ద రివ్యూ ఆఫ్ ప్రశాంత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రశాంత్ ఎక్స్ టీవీ. థ్యాంక్ యూ.